పెద్దలు, యువత, అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ఇది కథ కాదు. ఇది సమాజంలో జరిగే నిజాలు. ఇది ఒక ఫేక్ వీడియో అయితే అస్సలు కాదు. ఇది ఒక్కొక్క అమ్మాయి గుండెల లోపల కూర్చుకొని విలవిలలాడే బాధ. ఇది కథలో ప్రేమ పేరుతో ద్రోహం, ఆప్యాయత పేరుతో లైంగిక వేధింపులు, బంధుత్వం పేరుతో కీచకత్వం చూపించే వాళ్ళు కనిపిస్తారు. ఇది అసలైన మనిషితనానికి మచ్చ. ఒక అమ్మాయి తప్పు చేస్తే అందరు అమ్మాయిలను అదే దృష్టితో చూడడమే సమాజం అతిపెద్ద తప్పు. కామంతో కళ్ళల్లో మానసికత్వం మిగలకుండా చూసే వాళ్ళ చేతుల్లో ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ రోజుల్లో అమ్మాయిల మీద జరుగుతున్న లైంగిక దాడులు, మోసాలు చూస్తుంటే మనసు కలవరం పెడుతుంది. ప్రేమ అనే పవిత్ర పేరును కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కామంతో కలిపి కలుషితం చేస్తున్నారు. ఒక్కసారి ఈ వీడియో అబ్జర్వ్ చేయండి. చూసింది కదా వీడియో. ఆ పిల్ల ఒకటి అనుకున్నది ఒకటి అయింది. వాడు ఎంత మంచిగా ప్లాన్ చేసి ఆమెను ట్రాప్ చేసి చివరికి వాడి రియల్ ఫేస్ ఏందో చూపించాడు. సో నేను ప్రతి ఒక్క అమ్మాయికి బెగ్ చేస్తున్నా ఏంటంటే, డోంట్ రన్ ఫర్ మనీ. పైసలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఒక మంచి పార్ట్నర్ని సెలెక్ట్ చేయండి. పైసలు ఉన్నాయి కదా, వాడిని మీ ముందు షో ఆఫ్ చేస్తున్నాడు కదా, మంచిగా నటిస్తున్నాడు అని చెప్పి పెళ్లి చేసుకోకండి. లవ్ మ్యారేజెస్ లో అట్లనే ఉంది, అరేంజ్ మ్యారేజెస్ లో కూడా అట్లనే ఉన్నది. ప్లీజ్ బీ కేర్ఫుల్ బిఫోర్ చూసింగ్ యువర్ పార్ట్నర్. ప్లీజ్ ప్లీజ్. లైఫ్ చాలా టెరబుల్ అండ్ హారబుల్ అయిపోతుంది ఎప్పుడైనా అట్లాంటి రాంగ్ స్టెప్ తీసుకుంటే. చూడు అబ్బాయిలు అమ్మాయిల వల్ల ఇక్కడ మంచి అబ్బాయిలు మోసపోతున్నారు. చూడు అబ్బాయిల వల్ల మంచి అమ్మాయిలని చెడు చేస్తున్నారు. చెడు అబ్బాయిలు చెడు అమ్మాయిల వల్ల పిల్లలు సైతం ఇలాంటివి చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు. మనం వీటన్నిటినీ ఆనకట్ట వేయాలంటే మన కింద చెప్పుకోవే సూచనలు వింటారని నా అభిప్రాయం. అమ్మాయిలు, ఇది మీకు సందేశం. మీరు బలహీనలు కాదు. ఓ ఇంటికి వెలుగు, ఓ కుటుంబానికి వెలుగు, ఓ సమాజానికి ఆత్మ. కొంతమంది అబ్బాయిలు సిస్టర్ అంటూ, ఫ్రెండ్స్ అంటూ ప్రేమ పేరుతో మాట్లాడతారు. తర్వాత నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం, నువ్వు లేకుండా నేను జీవించలేనంటూ మాయమాటలు చెప్తారు. బట్ మీరు గుడ్డిగా నమ్ముతారు. వీళ్ళు దాన్నే ముందర పెట్టుకుని నమ్మించి లైంగికంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇది నిజమైన ప్రేమ కాదు. ఇది కామంతో ప్రేమ అనే పదం ముందర పెట్టుకొని చేస్తున్న ట్రాప్. కాబట్టి మా గర్ల్స్, ఇవి మీరు తెలుసుకొని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఫస్ట్, సైలెంట్ ట్రాప్. మీ స్వేచ్ఛ మీ చేతుల్లోనే ఉండాలి. ఇన్స్టాగ్రామ్ లోను, ఫేస్బుక్ లోను, స్నాప్చాట్ లోను అంటూ సోషల్ మీడియాలో ఎవరైనా చాటింగ్ చేస్తే వారి మాటలు తీపిగా ఉంటే నమ్మొద్దు. మిఠాయిలోని విషయాన్ని మరిగించే కీచకులు తక్కువేం లేరు ఈ దేశంలో. వాళ్ళని నమ్మి ఫొటోస్ మీ వ్యక్తిగత వివరాలను షేర్ చేసి తర్వాత బాధపడకండి. సెకండ్, సేఫ్టీ ఫస్ట్. మీరు ఎక్కడైనా క్యాబ్స్ కానీ ఎక్కేటప్పుడు బ్లాక్ టెంట్ గ్లాస్ ఉన్న కార్స్ ఎక్కకండి. ఎక్కి మీరు ప్రమాదంలో పడకండి. థర్డ్, రైజ్ యువర్ వాయిస్. మిమ్మల్ని ఎవడైనా మోసం చేసి చెత్తగా మాట్లాడితే మీరు అలానే ఉండొద్దు. ఎదురు తిరిగి చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇవ్వండి. ఫోర్త్, అలర్ట్. మీరు ఏదైనా వెహికల్ ఎక్కినట్లయితే లైవ్ లొకేషన్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి గమనించమనండి. ఫిఫ్త్, బ్రేక్ ది సైలెన్స్. ఏదైనా ఒక్క చోట అమ్మాయిపై దురాక్రమం జరుగుతుందంటే మీరు అలానే భయపడి మౌనంగా ఉండొద్దు. ఎదురించి తిరగబడండి. మిమ్మల్ని చూసి ఇంకొందరు తిరగబడతారు. ఇంకోసారి అమ్మాయిలపై చెయ్యి వేయాలంటే ఉచ్చపోవాలి నా కొడుకులకి. సిక్స్త్, డ్రెస్ విత్ ప్రైడ్. మనం డ్రెస్ వేసుకునేది మన బాడీని కవర్ చేసుకోవడానికి మాత్రమే. అంతేకాని మీ బాడీని ఫ్యాషన్స్ డ్రెస్సెస్ వేసి బాయ్స్ కి చూపించడానికి కాదు. ఎవరి దృష్టిలో మీరు తప్పుగా కనిపించేలా ఉండకండి. మీ బాడీని కాపాడుకోవడం అనేది మీలో పెట్టుకోవాల్సిన ధర్మం. సెవెంత్, రైజ్ వాయిస్. మీరు మౌనంగా ఉన్నంత వరకు వాళ్ళు మరింత ధైర్యంగా పడగలు విస్తరిస్తారు. రోడ్డుపై, బస్సుల్లో, ట్యూషన్లో ఎక్కడైనా అసభ్యంగా ఏదైనా జరిగితే గట్టిగా ఇది తప్పు అని అరిచేయండి. లేదంటే వాడిని చెప్పుతో కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి ఈడ్చుకొని వెళ్ళండి. ఇది ధైర్యంతో చేసే పని ఇంకో అమ్మాయికి రేపటి భయం ఆపి ధైర్యం అనేది నేర్పిస్తుంది. తల్లిదండ్రులకి ఒక విజ్ఞప్తి, మీ పిల్లలతో మాట్లాడండి.
వాళ్ళ ఫోన్ ఏముంది, ఎవరితో ఫ్రెండ్షిప్ ఉందో తెలుసుకోండి. అమ్మాయిలకు స్వేచ్ఛను ఇవ్వండి, కానీ దారిలో నడిపించండి. పెళ్లి పేరుతో పెడవాళ్ళ చేతుల్లోకి అమ్మాయిలకు పెళ్లి చేసి వాళ్ళ జీవితాంతం వాళ్ళ గొంతులు కోయకండి. డియర్ పేరెంట్స్, ఒక్కసారి ఈ వీడియో చూడండి. నిప్పుల మంట మండుతోంది, కాలుడి గజ్జల గంట మోగుతోంది, పగల పొగల సెగరగిలేను మూడే కాలం వచ్చింది. చుక్కలు నెలకు రాలిపోయే వేళ, దిక్కులు అన్ని తేలిపోయే వేళ, సింగపు నడకల సింగారి రూపాల మృత్యువు వచ్చింది. మండే తన కళ్ళు చూసి సూర్యుడే చిన్నబోగ, రేగే వేగం చూసి సెలయ్యే అదిరిపోగ, తుకలే కోసి కోసి మెత్తుకేళ్లు పాలిస్తుంది. లోకాలని భయంతో పలికిపోగా గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా, రామగా కలిసి వచ్చరా. చూసారు కదా, ఇలా మీరు తిరగబడితే తప్ప మీ అమ్మాయిలను మీరు లైంగిక దాడుల నుండి రక్షించుకోలేరు. ఇంకోసారి అమ్మాయిలపై చేయి వేయాలంటే కొడుకులకి ఉచ్చపోయేలా చేయాలి. అమ్మాయి నవ్వితే ఆ ఇంట్లో వెలుగు వస్తుంది, కానీ ఆమె కన్నీరు రాలితే ఆ వెలుగు చీకటిగా మారుతుంది. సొసైటీకి ఓ సందేశం: అమ్మాయిలపై లైంగిక దాడులు, ప్రేమ పేరుతో మోసాలు, శారీరక వేధింపులు ఇవన్నీ మానసత్వానికి మచ్చలు. వాటిని ఎదురించాలి, ఎదుర్కొనాలి. సమాజాన్ని కాపాడే బాధ్యత మనందరిది. మన ఇంటి అమ్మాయి కానీ మన ఇంట్లో అమ్మ కానీ రక్షితంగా ఉండాలి అంటే బయట అమ్మాయిలకు కూడా మనం గౌరవం ఇవ్వాలి. పిల్లలు తప్పు చేస్తే సమాజం తప్పిపోద్ది, అలాగే సమాజమే తప్పేస్తే పిల్లల జీవితమే నాశనం అయిపోతుంది. అబ్బాయిలకి ఒక చివరి మాట, ఒక్కసారి ఆలోచించండి. మీ చెల్లెలు కానీ మీ అమ్మ కానీ మీ కూతురు కానీ ఎవరైనా ఈ బాధపడితే మీకు తెలుస్తుంది. మీరు ప్రేమలో ఉంటే దాన్ని పరమ పవిత్రంగా ఉంచండి. ప్రేమ పేరుతో అమ్మాయి శరీరంపై కన్నేస్తే అది ప్రేమ కాదు, కామం. ప్రేమ అంటే ఆమె ముఖంపై చిరునవ్వు చూడాలని కోరుకోవడం. ప్రేమ అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులని గౌరవంగా తల దించకుండా చూసుకోవడం. మీరు ఉన్న చోట అమ్మాయిలపై దురాక్రమం జరుగుతుంది అంటే మీరు మౌనంగా ఉండొద్దు. ఒకరిద్దరి దుర్మార్గం వల్ల సమాజం మొత్తం మచ్చపడకుండా చేయండి. మీరు మంచి వాళ్ళే అయితే ముందు మీరు ఆ చెడు చూసి ఆపేలా ఉండాలి. ఇది ఒక చిన్నదిగా కనిపించే కథ కాదు, ఇది ఒక విప్లవం కావాలి. ఈ వీడియో విన్న ప్రతి అమ్మాయికి, ఈ మాటలు చూసిన ప్రతి తల్లి, ఈ కథ తెలుసుకున్న ప్రతి తండ్రి, ఈ నిజాన్ని అర్థం చేసుకున్న ప్రతి అన్న ఒక అడుగు ముందుకు వేయాలి. ఎందుకంటే ఒక అమ్మాయి సురక్షితంగా ఉండే రోజు వస్తేనే మనం సమాజం నిండు చంద్రుడిలా వెలుగుతుంది. మనం ఈ వీడియో కాకుండా అబద్ధాలు మాట్లాడుకున్నట్టయితే దాన్ని కామెంట్ బాక్స్ లో వేసుకుందాం, నాకేం ఫరక్ పడదు. టేక్ కేర్, బై బై, ఛాన్స్.